కింది ఇక దాని కంటిన్యూషన్ సులభమవుతుంది. ఎందుకంటే ఎక్కడైనా పొలిటికల్ కమిట్మెంట్ అనేది ఫస్ట్ అవసరం కనుక ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చుంటే రెండు రాష్ట్రాలు ఒక రాజకీయ పరమైన కమిట్మెంట్కు ఈ పరిష్కరించుకోవటానికి మొదలు పెడితే పరిస్థితి రోల్ అవుట్ అవుతుంది. కానీ అదే సమయంలో కొంత ప్రిపరేషన్ జరుగుంటే ప్రొఫెసర్ కోదండరాం సార్ కూడా చెప్పారు. అంటే ముందు అధికారులు కూర్చొని కొంత ఎక్సైజ్ చేసి ఒక యాక్షన్ పాయింట్స్ తీసుకొచ్చి కొంత అగ్రిమెంట్లోకి వచ్చి ఇద్దరు ముఖ్యమంత్రుల ముందు గనక పెట్టి ఉంటే ఇట్ వుడ్ హావ్ బీన్ ముఖ్యమంత్రి కార్యక్రమం. నాకు అర్థం కావాల్సింది ప్రభుత్వాల మధ్య చర్చలు, ఇది ముఖ్యమంత్రుల మధ్య చర్చలుగా మనం పైకి కనబడుతున్నా ఇప్పుడు తెలంగాణ నుంచి బట్టి విక్రమార్క, అలాగే మీకు శ్రీధర్ బాబు వీళ్ళు కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా పాల్గొంటున్నారు. సో అలాగే మీకు ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా మీకు మంత్రులు కూడా పాల్గొంటున్నారు. సో అందువల్ల మంత్రులు కూడా పాల్గొంటున్నారు కనుక ఇది వాస్తవంగా ఒక ప్రభుత్వాధినేతలతో కూడిన బృందం. సో అందువల్ల ఇట్స్ నాట్ జస్ట్ ఏదో చంద్రబాబు నాయుడు రేవంత్లు పాత పరిచయంతో కలిసి కూర్చుంటున్నారని కాదు, అది కూడా అధికారికంగా ప్రజాభవన్లో కలుస్తున్నారు. ఏదో చంద్రబాబు నాయుడు ఇంటికి రేవంత్ వెళ్ళడమో రేవంత్ ఇంటికి చంద్రబాబు నాయుడు వెళ్ళడం కాదు కదా. అందువల్ల రెండు రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి వర్గాల మధ్య ఒక రాజకీయపరమైన మీటింగ్. ఎస్ ఇట్ బిగిన్స్ విత్ పొలిటికల్ కమిట్మెంట్, పరిష్కరించుకోవడానికి ఒక పొలిటికల్ కమిట్మెంట్ చూపెడుతున్నామని. తర్వాత లీస్ట్ కాంట్రవర్షియల్ ఉన్న అంశాలు మొదలు ఐడెంటిఫై చేయాలి. అలాగే ఉభయులకు ప్రయోజనకరం, అంటే పరిష్కారం కాకపోవడం వల్ల ఈ రెండు రాష్ట్రాలు నష్టపోతూ, పరిష్కారం అయితే రెండు రాష్ట్రాలకు లాభం జరిగే లీస్ట్ కాంట్రవర్షియల్ ఇష్యూస్ ఉంటాయి, వాటిని పరిష్కరించుకోవాలి. అలాగే నాన్ ఫైనాన్షియల్ ఆర్థికపరమైన అంశాలతో ముడిపడని అంశాలు కూడా ఉంటాయి. సో ఇలా ఒక్కొక్క వాటిని ఆర్డర్ ఆఫ్ ప్రియారిటీలో, అంటే నాట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వాటి ప్రియారిటీ అంటే ఎవరికి ఏది ముఖ్యమని కాదు, పరిష్కారానికి ఉన్న సాధ్యాసాధ్యాల ఆధారంగా ఆర్డర్ ఆఫ్ ప్రియారిటీ డిసైడ్ చేయాలి. ఇప్పుడు ఆర్డర్ ఆఫ్ ప్రియారిటీ అంటే తెలంగాణ వెంటనే మా కృష్ణానదిలో 50% వాటా అంటుంది. సో దానికి ఆంధ్రప్రదేశ్ ఎంత వెంటనే అంగీకరిస్తుందా? సో ప్రియారిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ నేను చెప్పేది పరిష్కారం, అంటే సాల్వ్ చేయగలిగే అవకాశాల ఆధారంగా ఇంతే చిన్న చిన్న పరిష్కారం అయితే సార్ అన్నట్లు జటిలమైన కోదండం సార్ అన్నట్టు జటిలమైన సమస్యలకు వచ్చే వరకు కొంత లార్జర్ పొలిటికల్ కన్సెన్స్ రావాలి. అన్ఫార్చునేట్లీ రాజకీయ పార్టీలు ఎవరు అధికారంలో ఉన్నా ఏకపక్ష నిర్ణయాల వల్ల ఏమవుతుంది అంటే సమస్యకు ఎవరు పరిష్కారం చెప్పలేరు. ఎందుకంటే వెంటనే ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు దాన్ని పొలిటికల్గా వాడుకుంటారు. సో కానీ ఆ వాతావరణం లేదు కదా. నిజంగా ఇది ఆంధ్రప్రదేశ్ తరపున చంద్రబాబు నాయుడు వచ్చి మాట్లాడుతున్నారు, కానీ అక్కడ ఒక అఖిలపక్ష మీటింగ్ పెట్టి అన్ని పార్టీలను పిలిచి, సో మీరు ఏమంటారు, మనం తెలంగాణతో కూర్చుంటున్నాం, మీ స్టాండ్ ఏంటి, ఇంకో ఇది ప్రభుత్వ స్టాండు, ఇంకో ఇక్కడ మనం ఎక్కడ రాజీ కావాలి, ఎక్కడ గట్టిగా పట్టుబట్టాలి అని చర్చ ఎక్కడ జరిగింది? తెలంగాణలో రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఉన్న ప్రభుత్వం కూడా ఒక అఖిలపక్ష మీటింగ్ పెట్టి, నేను అనేది మాజీ ముఖ్యమంత్రులు జగన్ను కేసీఆర్ను కలవనంటలేదు, ఒక అఖిలపక్ష మీటింగ్ పెట్టి అందరిని ఇన్వాల్వ్ చేసి స్టేక్ హోల్డర్స్ను, సో కూర్చొని దీనికి ఎక్కడ మనం ఏంటి, వాట్ షుడ్ బి ది స్టాండ్ అనేటువంటి ప్రయత్నం జరగలేదు. సో ఆ ప్రయత్నం జరిగి ఉంటే ఇది నాన్ పార్టిజాన్గా జరగాలి. ఎందుకంటే రెండు రాష్ట్రాల మధ్య పరిష్కారం కదా, ఇవాళ ఈ ప్రభుత్వం ఉంటుంది, ఇంకో ప్రభుత్వం ఉంటుంది, ఇది మళ్ళీ పొలిటికల్గా ఎక్స్ప్లోజివ్ అంశంగా అటు ఇటు మారితే ప్రయోజనం ఏముంటుంది? అందువల్ల ఈ పొలిటికల్ సింబాలిజాన్ని దాటి ఒక సబ్స్టాన్షియల్ సొల్యూషన్ వైపుగా వెళ్ళగలగాలి. అందుకు ఈ మీటింగ్ దోహదం చేయాలి. ఓకే సార్, మరొక కీలకమైన అంశం ఈ రెడ్ బుక్ అనే అంశం అన్నది పెద్ద ఎత్తున రచ్చరచ్చ కింద సాగే పరిస్థితి. ఒక్కొక్కరు ఒక రకంగా మాట్లాడుతున్నారు. ఇది బుల్డోజర్ రాజకీయాలా, లేకపోతే చంద్రబాబు నాయుడు ఏమోని రాజారెడ్డి గారి రాజ్యాంగం అంటారు, లోకేష్ గారు ఏమోని రెడ్ బుక్లో అందరు పేర్లు ఉన్నాయంటారు, పవన్ కళ్యాణ్ అసలు కక్ష సాధింపులే మనకు వద్దు అంటారు. అంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క రకమైన విభిన్నంగా వీళ్ళు మాట్లాడే పరిస్థితి నెలకొంది. ఒకసారి బయట